అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లాగా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి. మెయిన్ ఒక 2 రాష్ట్రం నేను, ఈ మిగతా ఆ 4 ముచ్చట వదిలేద్దాం, ఆ వీటి ముచ్చట. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఒక బాధ్యత ఉంది. ఒక మీటింగ్కో, ఒక సభకో, ఒక దానికో, ఒక కార్యానికి అటెండ్ కావాలి. ఒక మీటింగ్కి అటెండ్ కావాలి ముఖ్యమంత్రి. ఒక మీటింగ్కు ముఖ్యమంత్రి అటెండ్ కావాలి. రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్కు పోయింది. ఇప్పుడు పోయిన తర్వాత ముందు రోజు నుంచి కావచ్చు మీటింగ్ కోసం, మీటింగ్ ముగిసిన తర్వాత రోజు రివ్యూ కోసం కావచ్చు, ఆ మీటింగ్ రోజు కావచ్చు, ఒక 3 రోజులు ఈయన బిజీ షెడ్యూల్ అనేది అక్కడ ఫిక్స్ చేసింది. సో ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్ సందర్భంగా దానికి ముందు రోజు, దాని తర్వాత రోజు, దాని రోజు ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటారు. ఇది ముఖ్యమంత్రి గారి స్కెడ్యూల్. ఆయన ప్రకారం ఆయన దగ్గర 100 సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక చోట ఒక క్రైమ్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక పెద్ద క్రైమ్ ఇన్సిడెంట్ జరిగింది. దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే పోవాలి. మళ్ళా ఒక క్రైమ్ ఇన్సిడెంట్ జరిగింది ఈ మీటింగ్ రోజే ఫర్ ఎగ్జాంపుల్కు 30కి అయింది అనుకుందాం, ఈ మంత్ మే 30కి అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ క్రైమ్ కూడా ఎగ్జాక్ట్లీ మే 30కే అయింది అనుకుందాం. ఇప్పుడు విద్యారంగం సంబంధించి ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సింది, వాళ్ళకు సరైన లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయాల్సింది, లేకపోతే ఎడ్యుకేషన్లో ఏదైనా ఒక కుంభకోణమే జరిగింది. నేనే ఒక వార్త చదివినాం మనం, ఇదే వెలుగు దినపత్రికలనే చదివినాం మనం చాలా స్పష్టంగా. ఇక మరి జేఎన్టీ ఉన్నదండగా సంబంధిత కాలేజీలను సరిగ్గా పరిశీలించట్లేదు, ఎక్కడ కూడా నీతిగా నిజాయితీ ఒక మంచి రిపోర్ట్ ఇవ్వట్లేదని ఉంది. ఇది కూడా దీనికి సంబంధించి మాట్లాడి వాళ్ళతో మమేకమై ఒక నిర్ధారణకు రావాల్సింది కూడా మే 30కే ఉందనుకుందాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏడికి పోవాలి మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు వెళ్ళాల్సిన మీటింగ్కు పోవాలనా, లేకపోతే ఇక్కడ క్రైమ్ జరిగిన దాని మీద దృష్టి పెట్టి వీళ్ళతో చర్చించాలనా, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ విషయంలో, విద్యారంగం విషయాల్లో చేయాలి, దిశానిర్దేశాలు చేయాలి, వాళ్ళతో కలిసి వాళ్ళను కొంచెం మందలించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈడికి పోవాలా, ఏది ముఖ్యమో మీరు డిసైడ్ చేయరు. ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఏది ముఖ్యమో మీరు డిసైడ్ చేయండి. గిది ముఖ్యము, గిది ముఖ్యం కాదు, గిది ముఖ్యము, గిది ముఖ్యం కాదు అని డిసైడ్ చేయకుంటుందా? ఎంత జ్ఞానుడు కూడా చెప్పలేడు ఆ మాట. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకి, బిడ్డలకు ప్రతిదీ అవసరమే. మన రాష్ట్రంలో క్రైమ్ ఉండకూడదు, క్రైమ్కు జరిగితే దానికి సరైన శిక్ష పడాలి, దానికి సరైన ఇబ్బందులు అవి ఏమైనా ఉంటాయో వాటిని కూడా తొలగించాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వాల పైన. ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో ఏది లోపం వచ్చినా, ఏ మంచి అయినా, ఏ చెడైనా కూడా దానికి సంబంధించి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ప్రభుత్వం పైన. ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత, ప్రజలకు పథకాలు చేరవేయాల్సిన బాధ్యత, ఇన్ టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చేయాలి కదా. ముఖ్యమంత్రి దగ్గరే ఇవన్నీ ఉంటే ఈ పనులన్నీ ఎట్లయితే చెప్పుకుంటారు? ఆయన ఈ బిజీ స్కెడ్యూల్లో ఉన్నాడు కదా, ఇదేవాడు చూడాలి, దాని తర్వాత చూస్తాడు కదా అని మీరు అనుకోవచ్చు. దాని తర్వాత చూస్తే ఈ పార్టీకి వచ్చిన ఈ 1.5 ఏళ్ళల్లో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 1.5 ఏళ్ళల్లో ఎన్నో పాఠశాలలు బాగు చేస్తుండే, ఎడ్యుకేషన్ విషయంలో ఎంతో మార్పులు వస్తూ ఉంటాయి. ఏడొచ్చినాయి? ఏడో ఒక స్కూల్ గొప్ప గట్టిండ్రు చెప్పుండ్రి, ఏడో ఒక ప్రభుత్వ కళాశాల గొప్ప గట్టిండ్రు చెప్పుండ్రి మీరు. ఏడో ఒక్కసారి ముఖ్యమంత్రి పోయి మరుగుదొడ్లను పరిశీలించండి చెప్పుండ్రి. పిల్లలు ఉచ్చలు పోయాలంటే బాత్రూమ్లు గది లేవు, ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకోవాలి మీరు అని చెప్పేసి వీళ్ళు దిశానిర్దేశం చేస్తారు. వీళ్ళ పిల్లలనేవో ఫారిన్ల, లండన్లలో వేస్తారు. ఈ లోపాలు, ఈ నష్టాలు ఉన్నాయి ఈ సమాజంలో. దానికి ఏ రంగానికి సంబంధించి ఆ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవడానికి, వాళ్ళకు దగ్గర బాధ్యతలు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడానికి అవకాశం, ఆ స్కోప్ అనేది ఉంటుంది. ఈ రకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ గడిచిపోయిన తర్వాత 3 రోజులకు ఈ క్రైమ్ ఎవరు పట్టించుకుంటాడు చెప్పుండ్రి? క్రైమ్ ఇవాళ జరిగితే తెల్లారే పట్టించుకోడు. 3 రోజులు ఆయన మీటింగ్ బిజీలు ఉంటే ఎవడు పట్టించుకుంటాడు? 4వ రోజు పట్టించుకునే దాఖలాలు మనకు చూస్తూ ఉన్నాం, మాకు కనిపిస్తూ ఉన్నాయా? 1.5 నుంచి ఎడ్యుకేషన్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ, నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను అని ముఖ్యమంత్రి గారు అన్నారు. జిల్లా పరిషత్ స్కూళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడినరు, ఆ స్కూళ్ళని ఎన్నిసార్లు సందర్శించిండ్రు, ఎన్నిసార్లు వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ బావుల గురించి, వాళ్ళ అభివృద్ధుల గురించి, అక్కడ అవసరం ఏముందని ఎన్నిసార్లు చర్చించిండ్రు, ఎన్నిసార్లు మీరు ఎంక్వైరీలు చేసిండ్రు చెప్పుండ్రి. ఇవన్నీ పత్తకే లేవు కదా. అందుకే ఏ రంగానికి ఆ రంగంలో ఒక మంత్రి ఉండడం ఖచ్చితంగా అవసరం.